హలో! వెల్కమ్ టు సంతు వరల్డ్. ఈరోజు మనం పకోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చల్లటి వెదర్‌కి వేడి వేడిగా పకోడీలు చేసుకొని తింటే ఎంత బావుంటుంది. అది కూడా ఆకుకూరలతో కదా! చేసుకుందాం. ఎలా చేసుకుందామో చూద్దాం. మా పిల్లలకు కూడా ఈ పకోడీలు చాలా బాగా నచ్చాయండి. ఫస్ట్ మన ఇంట్లో ఉన్న ఆకుకూరలన్నీ తీసుకోండి. మన ఇంట్లో ఏముంటే అవి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా మా ఇంట్లో ఆ రోజు తోటకూర ఉన్నింది. తోటకూర తీసుకున్నాను. పచ్చిమిర్చి సరిపడా మనం కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ కొన్ని ఎక్కువగా పడతాయి. ఆనియన్స్ కొన్ని ఎక్కువ తీసుకొని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. మనకి ఎన్నైతే పకోడీలు కావాలో దాన్ని బట్టి మనం ఆనియన్స్ తీసుకోవాలి. తర్వాతకి పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర ఇంకా రిమైనింగ్ అన్ని ఆకుకూరలను కట్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం వీటిని చేయడానికి శనగపిండి, బియ్యపిండి రెండిటిని తీసుకుంటాము. శనగపిండి ఒక కప్పు తీసుకుంటే అందులో పావు కప్పు బియ్యపిండి తీసుకుంటాము. జల్లెడతో జల్లించుకుంటే ఏమైనా పురుగులు, నలకలు అలాంటివి ఉంటే పోతాయి. మనం శనగపిండి తీసుకుంటున్నాం కాబట్టి కొంచెం జీలకర్ర, వాము, అదేంటి కొంచెం కారము, ఉప్పు, ధనియాల పొడి ఇవి కూడా వేసుకుంటాను. అల్లం అప్పటికప్పుడు దంచేసుకుంటే టేస్ట్ బావుంటుందండి. కారం వేసే క్లిప్ మిస్ అయింది. కారం కూడా కొద్దిగా వేసుకున్నాను నేను. వాటర్ ఏమి వేయకుండా ఫస్ట్ దీన్ని కలుపుకోవాలి. ఎందుకంటే ఆకుకూరల నుంచి కొంచెం ఆనియన్స్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందనమాట. తర్వాతకి కొంచెం కొంచెం వాటర్ ఏసుకొని కలుపుకోవాలి. ఒకటేసారి వాటర్ ఏసుకుంటే అది ఎక్కువైపోయి జోరు జోరు అయిపోతుంది. అప్పుడు మనం పకోడీలు వేసుకోవడానికి రాదు. అప్పుడు దోసలేసుకొని తినాలి మనం. కాబట్టి కొంచెం కొంచెం ఏసుకొని కలుపుకుంటూ చేసుకోవాలనమాట. కొంచెం గట్టిగా మనకిలా పకోడీలాగా వేసుకునే కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. నేను కొంచెం పిల్లలకి పచ్చిమిర్చి వేయకుండా తీశాను. తీసి ఆ పచ్చిమిర్చిని కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని వేడైన తర్వాతకి ఫస్ట్ నేను పిల్లలకి చేస్తున్నాను కదా! వాటిని చిన్న చిన్నగా ఇలా ఇలా వేసుకోవాలనమాట. అంటే ఒకే దగ్గర ముద్దలాగా వేయొద్దు. స్ప్రెడ్ చేయాలి వాటిని. అప్పుడు పకోడీలు కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట. ఫస్ట్ పిల్లలకి వేసేసి ఇచ్చేసిన తర్వాతకి మళ్ళా మాకు కూడా వేసుకున్నాం. అసలు ఈ పకోడీలు ఎంత టేస్టీగా ఉంటాయంటే అండి, బయట మనం ఎక్కడ కొనుక్కొని తిన్నా ఇంత టేస్ట్ రాదు. ఈజీగా మనం ఇంట్లో ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా కొంచెం టమాటా కచప్ అలాంటిది పెట్టుకొని పక్కన తినేసేయొచ్చు. ఈ వెదర్‌కి, చల్లటి వెదర్‌కి కొంచెం వేడిగా కొంచెం టీ పెట్టుకొని పక్కన ఈ పకోడీలు పెట్టుకొని తింటే చాలా బావుంటుంది. ఇవి డీప్ ఫ్రై కాబట్టి మనం రెగ్యులర్‌గా కాదు, అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి చేసుకొని తింటే పర్వాలేదండి. అంతే ఈ పకోడీ అయిపోయింది. ఓకే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.